అంటే ఇప్పుడు మొత్తం మీద మన సంగారెడ్డి నియోజకవర్గంలో 4 మండలాలు 2 మున్సిపాలిటీలు సంబంధించి బిఎల్ఏలు 282 మంది, 4 మండలాలు 2 మున్సిపాలిటీలు. సంగారెడ్డి నియోజకవర్గానికి 4 మండలాలు 2 మున్సిపాలిటీలలో 282 మంది బిఎల్ఏల ద్వారా, కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏల ద్వారా బ్లాక్ ప్రెసిడెంట్లు, పార్టీ ప్రెసిడెంట్లు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తలు బిఎల్ఏల ద్వారా ఏఐసిసి ఎన్నికల ప్రక్రియలో అందరూ కాంగ్రెస్ పార్టీ పనిచేయాలని ఇచ్చిన సూచన మేరకు మన నటరాజన్ ఇన్ఛార్జ్ గారు, మీనాక్షి నటరాజన్ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు అనేక జూమ్ మీటింగ్ల ద్వారా వాళ్ళు ఇచ్చిన సలహాలు, సూచనలు, ఏఐసిసి డైరెక్షన్ని సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ మీరు పడ్డ కష్టం మీరందరూ బిఎల్ఏలను ద్వారా మీరు మన నాయకులందరూ చాలా కష్టపడ్డారు. సక్సెస్ఫుల్గా ప్రతి ఓటర్ని మీరందరూ కూడా టచ్ చేసారు, ప్రతి ఇంటికి పోయారు. సరే, సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో ఒక 5, 6, 7 నియోజకవర్గాలకు సంబంధించిన అనేక మంది ప్రజలు ఇక్కడ ఇండ్లు కట్టుకొని నివసించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు గతంలో 2 ఓట్లు ఉండే, వాళ్ళ ఊళ్ళో ఉండే, సంగారెడ్డిలో ఉండే. కానీ దాదాపు ఇప్పుడు టౌన్లో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము ఎంత పోయినాయి? సంగారెడ్డి టౌన్లో 24,000 మంది వేరే గ్రామస్తులు ఉన్నట్టుగా ఇక్కడ నిర్ధారణ అయ్యింది. అంతేనారా? అంటే తగ్గిరు. టౌన్ హెడ్ క్వార్టర్ కదా, ఇక్కడ తగ్గుతారు. కందిలో కొంత తగ్గారు, వాళ్ళు సొంత ఊర్లల్లో, వేరే ఊర్లల్లో. కొండాపూర్ బయట ఎవరు రారు కాబట్టి మీ దగ్గర ఉన్నాయి. సదాశివపేట టౌన్లో ఉన్నవాళ్ళు మండలంలో 2 ఓట్లు ఉంటాయి. సదాశివపేట మండలంలో ఉంటాయి, సాసిపేటలు ఉంటాయి. సాసిపేటలో కట్ చేసుకున్నారు, మండలంలో పెట్టుకున్నారు. అందుకే ఆడ 10,000, ఈడ 24,000 తగ్గినాయి. కొంత కందిలు అంటే వేరే రాష్ట్రాలలో ఉంటారు, పని మీద వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. సంగారెడ్డి మండలంలో కూడా వేరే రాష్ట్రాలలో పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డైరెక్షన్ని మీరందరూ కూడా కష్టపడి ఓటర్లు ఎక్కడ మిస్ కాకుండా మీరు ఇంటింటికి పోయి మీరందరూ కూడా సక్సెస్ఫుల్గా బిఎల్ఏ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా కష్టపడి సక్సెస్ఫుల్గా ఓట్ల నమోదు కార్యక్రమాన్ని ఎన్నికల కమిషన్ ప్రక్రియలో జాగ్రత్తలు తీసుకుంటూ పార్టీ ఇచ్చిన డైరెక్షన్ని మీరు పాటిస్తూ మరి సక్సెస్ఫుల్ చేసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. మీ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు.